అనంత పటేల్ సందేశం ప్రకారం ఇప్పుడు ఒక పెద్ద ఆధ్యాత్మిక మార్పు మొదలైంది. దానిగురించే ఈ విశ్లేషణ. సింపుల్గా చెప్పాలంటే మనమొక చాలా కీలకమైన పరివర్తన దశలో ఉన్నామన్నమాట. అసలు సమస్య ఏంటంటే చాలా ఆత్మలు నిద్రలో ఉన్నాయి, తమ గురించి తామే ప్రశ్నలు వేసుకుంటున్నాయి. మొట్టమొదటి ప్రశ్న, నేను ఎవరో? అసలు నా నిజస్వరూపం ఏంటి? రెండో ప్రశ్న, మన మూలాల గురించి, అంటే నేను ఎక్కడినుంచి వచ్చాను. చాలా ఆత్మలు ప్రస్తుతం మృత్యులోకంలో ఉన్నాయి, కాని వాళ్ల అసలు ఇల్లు మూలవతనం. దాదాపు 1988 కోట్ల సంవత్సరాలుగా చాలా ఆత్మలు ఇదే నిద్రాణస్థితిలో ఉండిపోయాయి. దీనికి పరిష్కారం ఒక్కటే, అదే ఆత్మజాగృతి, అంటే మనల్ని మనం మేల్కొల్పుకోవడం. ఈ మేల్కొలుపు చాలా అవసరం, ఎందుకంటే ఒక మహాపరివర్తన జరగబోతోంది. గుర్తుంచుకోండి, ప్రతి ఆత్మలో అనంతమైన సూర్యుల శక్తి దాగి ఉంటుంది. జాగృతికి 3 మెట్లు: శక్తిని గుర్తించడం, దివ్య స్వరూపాన్ని తెలుసుకోవడం, ఆపై పరంప్రకాశాన్ని యాక్టివేట్ చేయడం. ఈ మహాజాగృతిలో 33 కోట్ల దేవతలు కూడా పాలుపంచుకుంటున్నారు. ఇది చాలా పెద్ద మార్పుకు సంకేతం. ఈ జాగృతి యొక్క అంతిమ లక్ష్యం ఒకటే, విశ్వపరివర్తన తీసుకురావడం. సో లక్ష్యాలు ఏంటంటే మూలవతనానికి తిరిగి వెళ్లడం, పరంమహాశాంతిని వ్యాప్తి చేయడం. సరే, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గమేంటి? దానికోసం ఒక స్పష్టమైన దారి ఉంది. ముందుగా పాత కర్మలను పరిష్కరించుకోవాలి, తరువాత దివ్యమైన కర్మలలో పాల్గొని ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఈ ప్రయాణంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మన దివ్య స్వరూపాన్ని తెలుసుకున్నామా?